కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలంలో దారుణం జరిగింది. జ్యోతినగర్ కాలనీలో నివాసం ఉంటున్న రవి తన భార్య లక్ష్మిని కిరాతకంగా చంపారు. మధ్యానికి బానిసై రవి తరచూ తన భార్యతో గొడవ పడేవారు. నిన్న రాత్రి వీరిద్దరికి మధ్య గొడవ జరగక కారణంగా మధ్యమత్తులో ఉన్న రవి కోపంతో తన భార్య లక్ష్మి తలపై రాయితో దాడి చేశారు. దీంతో లక్ష్మి అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు బంధువులు తెలిపారు. ఇక సంఘటన స్థలాన్ని చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి జిల్లా ప్రభుత్వ హాస్పిటల్కు తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అవన్నీ కొట్టుతున్నాడు రవి. కొడుతుంటే మేము అడ్డం పోయినాము. అడ్డం పోతే ఆయన ఆగలేడు. ఐడల్ డ్రెస్ కొట్టిండు, నానాది చేసిండు, గలీజ్గా కొట్టిండు. మొత్తం చెప్పరని జాగాలో కూడా దెబ్బలు తలికినాయి. మొత్తం ఇరిగిపోయిన పక్క బొక్కలు, మళ్ళీ చేతి ఇరిగిపోయింది, తల వలిగిపోయింది. అవన్నీ చూసినాం. చూసి కూడా అద్దని అంటే కూడా నన్ను గలీజ్గా మాటలు తిట్టిండు. మేము పక్కకు జరిగిపోయి అంబులెన్స్ వచ్చింది. అంబులెన్స్ వచ్చిన టైంలో ఎవరని మేము బయటకు వెళ్ళినాము. అవి అంబులెన్స్ సార్ వచ్చి చెప్తే మాకు తెలుసు చచ్చిపోయిందని. అంతవరకు మాకు తెలియదు చచ్చిపోయిందని. అయితే వాళ్ళు చిన్నప్పటి దేశం కొడుకు హైదరాబాద్ ఏం చేసి అర్ధరాత్రి ఘోరంగా చంపేసి ఇల్లు